2026 సంవత్సరంలో బ్రహ్మాండం బద్దలు కొట్టేది కుంభరాశిలో జన్మించినటువంటి వారు. 2026 సంవత్సరము స్వస్తి స్త్రీ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క జీవన విధానంలో మార్పు కలగబోతుంది. ఎంత చక్కటి మార్పు అంటే 2026 ఎంత చక్కగా స్వాగతిస్తుందంటే చాలా అద్భుతంగా స్వాగతిస్తుందండి. ఎందుకంటే 2026 సంవత్సరము మనకు ఈ 31వ తారీఖు 11 గంటల 45 నిమిషాల తర్వాత రోహిణీ నక్షత్రం పడుతుంది. ఆ రోహిణీ నక్షత్రానికి అధిపతి ఎవరంటే చంద్రుడు. ఆ రోహిణీ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఎవరండి? శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు 2026లో ఆ సంవత్సరంలో ఎవరైతే ఆ పరమ శివుణ్ణి శ్రీకృష్ణ పరమాత్ముని ఎవరైతే ఆ యొక్క భగవంతులను ఇద్దరిని కూడా ఎవరైతే కొలుస్తారో వాళ్ళు కోటాను కోట్లు సంపాదిస్తారని రాసి పెట్టుకోండి. బాండు పేపర్ మీద రాసుకోండి. నేను జనవరి 1వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు నేను ద్వారకా మహానగరంలో అందుబాటులో ఉంటున్నాను. అంటే ఈ సంవత్సరానికి ఈ యొక్క శ్రీకృష్ణుని అనుమతి కోరడానికి నేను ద్వారకా మహానగరానికి వెళ్ళబోతున్నాను. ఇది ఒక అద్భుతమైనటువంటి శుభసూచిక. కుంభరాశిలో పుట్టినటువంటి వారికి ఈ సంవత్సరం 2026 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుండి వారి జీవన విధానంలో మార్పులు చూడబోతున్నారు. మంచి మంచి ఉద్యోగాల అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో చక్కటి వ్యాపారాలు చేస్తారు. లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు మీరు సంపాదించుకొని దర్జాగా కాలు మీద కాలు వేసుకొని మీరు ఉండబోతున్నారు. ఇదొక మంచి శుభ సూచికగా చెప్తున్నాను. నేను ఒకటే చెప్తున్నానండి, కుంభరాశి వారికి ఏళ్ళనాటి శని నడుస్తుంది. ఏళ్ళనాటి శని అంతిమ దశకు జనవరి 10వ తారీఖున శని కుంభరాశిలో నుండి మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడు. ఒకే ఒక్కసారి మీరు శని హోమం జరిపించుకుంటే 30 సంవత్సరాల దాకా శని మీ వైపు కనుక చూడడు. మనిషి మొత్తం నిలువుగా కింద పడిపోయేది ఎవరితో అంటే శనీశ్వరునితోనే. మన వ్యాపారంలో నష్టం వస్తుందంటే శనీశ్వరుడే దానికి కారణం. మనం అప్పుల పాలైపోతున్నామంటే శనీశ్వరుడే. సొంతంగా ఇల్లు కట్టుకోలేకపోతున్నామంట శనీశ్వరుడే. విదేశాలకు వెళ్ళి చేతగాని వల్ల ఉండి మనం వెనక్కి తిరిగి వస్తున్నామంటే అది శనీశ్వరుని వల్లనే. వీటన్నింటికి కారణం శనీశ్వరుడే. కాబట్టి ఆ శనిని మనం ప్రాధేయపడాలి. అందుకే జనవరి 10వ తారీఖున తన సొంత ఇంటి నుండి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి మనం సెండాప్ ఇద్దాం. అంటే మనం ఒక్కసారి శని హోమం జరిపించుకుంటే చాలా బాగుంటుందండి. మీరు ఏదైనా విషయాలు తెలుసుకోవాలంటే మన ఆఫీస్ నెంబర్లకు కాల్ చేయండి, గోత్రనామాలు పంపించండి, శని హోమం జరిపించుకోండి.